అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. వీటిలో ఒకటి మెగా 157. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్లో కొనసాగుతుంది. సెకండ్ స్కెడ్యూల్ పూర్తయ్యే దశలో ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట రౌండప్ చేస్తుంది. ఇందులో చిరంజీవి పాత్ర పేరేంటో చెప్పేశాడు అనిల్ రావిపూడి. ఈ చిత్రంలో శంకర వరప్రసాద్గా చిరంజీవి కనిపిస్తారని ఓ టెలివిజన్ షోలో క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. దీంతో మరి అనిల్ రావిపూడి శంకర వరప్రసాద్గా చిరంజీవి క్యారెక్టరైజేషన్ ఎలా డిజైన్ చేశాడోనని మూవీ లవర్స్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మితా కొణిదల, విష్ణుప్రసాద్, హోమ్ బ్యానర్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంయుక్త మీనన్ తెలుగులో గోల్డెన్ బ్యూటీగా క్రేజ్ సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ వయ్యారి ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో సార్, విరూపాక్ష చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ఈ వయ్యారి మొదటి సినిమాతోనే అందరినీ కట్టిపడేసింది. తెలుగులో ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ ఈ బ్యూటీకి మాత్రం ఇప్పటికీ అంతగా అవకాశాలు రావడం లేదు. కేవలం చేతిలో ఒక్క సినిమాతోనే నెట్టుకొస్తుంది. నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న స్వయంభూ చిత్రంలో నటిస్తుంది. ఇందులో నభా నటేష్ సైతం కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా కాకుండా సంయుక్త చేతిలో మరో సినిమా లేదు. అలాగే ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ కూడా రావడం లేదు. దీంతో ఇప్పుడు యమ్మడి ఇండస్ట్రీలో సైలెంట్ అయింది. తాజాగా ఈ యమ్మడు షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్వయంభూ సినిమా కోసం సంయుక్త హార్స్ రైడింగ్ నేర్చుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మొన్న మధ్య సంయుక్త మాట్లాడుతూ తనకు మద్యం సేవించే అలవాటు ఉందని తెలిపింది. ఒత్తిడిగా అనిపించినప్పుడల్లా మద్యం తీసుకుంటాను అని తెలిపింది. తెలుగులో కృతి శెట్టికి అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఈ చిన్నది తమిళ సినిమాలపై దృష్టి సారించింది. 3 తమిళ ప్రాజెక్టుల్లో నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిన్నది ప్రదీప్ రంగనాథ్ సరసన ఓ సినిమాలో నటిస్తుంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక కృతి శెట్టి సినిమాల స్పీడ్ తగ్గించేస్తుంది. కెరీర్ బిగినింగ్లో వరుస సినిమా ఆఫర్స్ అందుకున్న ఈ చిన్నది ఆ తర్వాత ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఉప్పెన సినిమా, బంగారాజు, శ్యామ్ సింగ్ రాయ్ సినిమా తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం సినిమాలతో కంటే సోషల్ మీడియాలో బిజీగా మారిపోయింది. తన గ్లామర్ ఫోటోలతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి. ప్రముఖ దేవాలయాలు, ఆధ్యాత్మిక స్థలాలను కూడా దర్శించుకుంటుంది నిహారిక. తాజాగా ఆమె అస్సాంలోని ప్రఖ్యాత కామాఖ్య ఆలయాన్ని దర్శించుకుంది. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ భార్య వితికా షెరి కూడా నిహారిక వెంట ఉంది. ఇద్దరు కలిసి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. తమ వెకేషన్కు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నిహారిక, వితిక. ఇక అలా తాజాగా కామాఖ్య టెంపుల్ దర్శనానికి సంబంధించిన ఫోటోలను కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది వితిక. నా శక్తిపీఠ యాత్రలో మరో అద్భుతమైన అధ్యాయం. ఈరోజు మాతా కామాఖ్య దేవి దర్శనం. ఇక్కడి ఆధ్యాత్మిక తరంగాలు, ఆ భక్తి వాతావరణం మాటల్లో చెప్పలేనివి. అమ్మ చరణాల వద్ద నిలబడిన క్షణం మనసు పూర్తిగా సమర్పించుకుంది. ఈ యాత్రలో ప్రతి పీఠం ఒక కొత్త అనుభూతి, ఒక కొత్త బోధ. ధన్యవాదాలమ్మా, ఈ పవిత్ర యాత్రలో నన్ను నడిపిస్తున్నందుకు అని రాసుకొచ్చింది వరుణ్ సందేశ్ భార్య. బ్రహ్మముడి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి మరింత దగ్గరైంది హమీద. ఈ సీరియల్లో స్వప్న అనే పాత్రలో నటించి మెప్పించింది. ఈ సీరియల్లో ఆమె పాత్ర మొదట్లో నెగిటివ్ రోల్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆమె పాత్రను పాజిటివ్ యాంగిల్లోకి మార్చారు. ఈ క్యారెక్టర్తో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆ సీరియల్ ఆమె పాత్ర నుంచి తప్పించారు. ఆ తర్వాత ఓటీటీలో డ్యాన్స్ షోలో మెంటర్గా చేసింది హమీద. సీరియల్స్లో చాలా పద్ధతిగా చీరకట్టులో కనిపించే ఈ బ్యూటీ బయట మాత్రం చాలా హాట్ లుక్లో కనిపించి ఆకట్టుకుంటుంది. సీరియల్స్ను ఫాలో అయ్యే వారికి ఈ అమ్మని పద్ధతిగా చూస్తే ఉంటారు. కానీ సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ మాత్రం మామూలుగా ఉండదు. తాజాగా హమీదా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న హమీదా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్ చేసింది. బిగ్ బాస్తో పాపులర్ అయిన శివ యాంకర్గా చేసిన ఇంటర్వ్యూలో హమీదాను నువ్వు చర్చికి వెళ్తావు, మసీదుకు వెళ్తావు, గుడికి వెళ్తావు, స్పెషల్ ఏంటి అని అడిగాడు. దానికి హమీదా సమాధానం ఇస్తూ నేను చిన్నప్పటి నుంచి చదివిన స్కూల్ సపరేట్ ముస్లిం స్కూల్ కాదు. మా స్కూల్లో పూజ, సరస్వతి పూజ ఉండేది. సరస్వతి పూజ ఒకటి, దుర్గా పూజ ఒకటి, కాళీమాత పూజ. నా ఫ్రెండ్స్తో తిరగడం వల్ల అలవాటైంది. అప్పుడు నేను కలకత్తాలో ఉండేదాన్ని. అక్కడ హిందూ ముస్లిం డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు నేను ముస్లిం అమ్మాయిని అని ఎవరికీ తెలియదు. గూగుల్లోనే నా రిలీజియన్ హిందూ అని ఉంటుంది. కాబట్టి తనకు ఆ డిఫరెన్స్ లేదని చెప్పుకొచ్చింది హమీదా. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి.
ప్రముఖ నటుడు మంచు విష్ణు కీలక పాత్రలో నటించిన కన్నప్ప చిత్రం ప్రేక్షకుల్ని మాత్రమే కాదు విమర్శకులను కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా ఆయన తనయుడు మంచు అవ్రామ్ వెండితెరకు పరిచయం కాగా తాజాగా జరిగిన సంతోషం ఫిలిం అవార్డ్స్ వేడుకలో అవ్రామ్కు ప్రత్యేక అవార్డు లభించింది. ఈ సందర్భంగా అవ్రామ్ తన ఆనందాన్ని పంచుకుంటూ ఈ అవార్డు నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది, మీ అందరికీ ధన్యవాదాలు, మళ్ళీ మీ ముందుకొస్తా అంటూ చెప్పాడు. అవ్రామ్ అవార్డు స్వీకరిస్తున్నప్పుడు వేదికపై అతనితో పాటు తండ్రి విష్ణు దాదా మోహన్ బాబు కూడా ఉండటం మరింత ప్రత్యేకతను చేకూర్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంచు మనోజ్ అవ్రామ్ను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. కంగ్రాట్స్ అవ్రామ్, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది, నువ్వు ఇలాగే మరింత రాణించాలి నాన్న. విష్ణు అన్న, నాన్న మోహన్ బాబు గారితో కలిసి నువ్వు అవార్డు అందుకోవడం చాలా ప్రత్యేకమంటూ ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముఖ్యంగా మంచు విష్ణు పేరు కోట్ చేస్తూ మనోజ్ పోస్టు పెట్టడంపై నెటిజన్లు స్పందిస్తూ భయ్యా అంత సర్దుకున్నట్లేనా అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. అమెరికాలోని న్యూయార్క్లో నిర్వహించిన వార్షిక ఇండియా డే పరేడ్ ఘనంగా జరిగింది. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జాతీయ ఉత్సవాలుగా జరుపుకునే క్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ప్రతి ఏటా ఈ పరేడ్ను నిర్వహిస్తుంది. భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అమెరికాలో అతిపెద్ద భారతీయ పరేడ్ అయిన ఇండియా డే పరేడ్ను ఈసారి కూడా అంతే ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు వేలాది మంది భారతీయ అమెరికన్లు హాజరయ్యారు. ప్రముఖ సినీతారులు రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరై పరేడ్కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. RRR సినిమాలోని నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. సినిమా పాటలు, మ్యూజిక్ వీడియోలతో బిజీగా ఉండే హైదరాబాదీ సింగర్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయితో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నారు. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆదివారం తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అయితే రాహుల్ కానీ అతని కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఎంగేజ్మెంట్ ఫోటోలను అధికారికంగా విడుదల చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు సినీ ప్రముఖుల అభిమానులు, నెటిజన్స్ రాహుల్ సిప్లిగంజ్కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాహుల్కు కాబోయే సతీమణి పేరు హరిణి రెడ్డి అని తెలుస్తుంది. కానీ ఆమె గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జాతీయ చలనచిత్ర అవార్డులకు ఎంపికైన టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ విజేతలను సీఎం సత్కరించారు. భగవంత కేసరి దర్శకుడు అనిల్ రావిపూడి, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, బేబీ దర్శకుడు సాయి రాజేష్ తదితరులను సీఎం శాల్వాతో సత్కరించి అభినందించారు. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితాను కేంద్రం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. సినిమా నిర్మాణానికి హైదరాబాద్ను ప్రధాన కేంద్రంగా నిలపాలని సీఎం సూచించారు. టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఘాటి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. కాగా మేకర్స్ మ్యూజికల్ అప్డేట్ అందించారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ అందించారు మేకర్స్. దసోరా సాంగ్ను ఆగస్టు 20న గ్రాండ్గా లాంచ్ చేయనున్నట్టు కొత్త లుక్ విడుదల చేశారు. విక్రమ్ ప్రభు, అనుష్క తమ భుజాలపై భారీ మూటలు మోస్తూ కొండలపై నుంచి వస్తున్న లుక్ పాటపై హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ పాటను నాగవెల్లి విద్యాసాగర్ కంపోజ్ చేశాడు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చైతన్యరావు, జగపతి బాబు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏప్రిల్లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో నిరాశ చెందుతున్న అభిమానులు, ఫాలోవర్లు ప్రమోషన్స్ను వేగవంతం చేయాలని అనుష్క టీంకు రిక్వెస్టులు పెడుతున్నారు. ఇటీవలే ప్రముఖ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్తతో యావత్ సినీ అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కోటా ఇక లేరనే విషయాన్ని మరవకముందే ఆయన ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. కోట శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి హైదరాబాద్లోని తన నివాసంలో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రుక్మిణి రాత్రి 1 గంట సమయంలో తుది శ్వాస విడిచారు. కొద్ది రోజుల సమయంలో కోట శ్రీనివాసరావు దంపతులు ఒకరి తర్వాత ఒకరు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాదచాలు అలుముకున్నాయి. ఈ విషయం తెలిసిన సినీ రాజకీయ ప్రముఖులు రుక్మిణి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థించారు.
వర్షబల్లమ్మ కీలక పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దర్శకుడు. ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్గా గత వారం స్ట్రీమింగ్ వచ్చిన ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే వెబ్ సిరీస్ 100+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటి మరింత మందికి చేరువవుతుందని తెలుపుతూ ఈటీవీ విన్ సరికొత్త పోస్టర్ను పంచుకుంది. వైవిధ్యమైన కథనాలతో పాటు ప్రతి ఎపిసోడ్ అలరించేలా తీర్చిదిద్దారు దర్శకుడు ప్రశాంత్. ముఖ్యంగా చివరి ఎపిసోడ్లో వచ్చే ట్విస్టులు అందరినీ అలరిస్తున్నాయి. కొన్ని సినిమాలు ఓకే చేయాలంటే భయమేస్తుందని నటుడు నరేష్ అన్నారు. సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హే భగవాన్. ఇందులో నరేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా జరిగిన దీని టైటిల్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ కొన్ని సినిమాలను అంగీకరించాలంటే డేట్స్ సర్దుబాటు చేయలేనేమోనని భయమేస్తుంది అన్నారు. ఇప్పటివరకు డేట్స్ విషయంలో నాపై ఒక్క ఫిర్యాదు కూడా లేదు. సామాజ వర్గం కథ విన్నాక నాకు అందులో నటించడానికి డేట్స్ లేక చేయలేనని చెప్పా. అనిల్ సుంకర నెల రోజులు నా కోసం ఎదురు చూశారు. ఆ సినిమాను నా జీవితంలో మర్చిపోలేను. నేను ఎంత ఆలస్యమైన ఎన్ని కథలైనా వింటాను. అలానే హే భగవాన్ కథ విన్నాక ఈ చిత్రాన్ని మిస్ అవ్వకూడదు అనుకున్నాను. అందుకే అంగీకరించాను. నా కోసం షూటింగ్ తేదీల్లో కొన్ని మార్పులు చేసినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాలి. నేను ఏది మాట్లాడినా ఉన్నది ఉన్నట్లు చెబుతాను. ఇది అద్భుతమైన చిత్రం. టైటిల్తోనే అందరిలో ఆసక్తి కలిగించారు. సుహాస్ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్తాడు అని అభినందించారు. కొన్ని సినిమాలు ఒప్పుకోవాలంటే భయం వేస్తుందండి. ఇదివరకు చెప్పాను, సామాజిక గమనకి కథ చెప్పిన తర్వాత డేట్లు లేవు. బాగుండదు, ఇబ్బంది పెట్టడం బాగుండదు. అనిల్ సుంకర్ గారిని, రాజేష్ దండ గారిని నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అంటే, అనిల్ సుంకర్ గారు నచ్చలేదా మీకు అన్నాడు. నచ్చలేదు కాదు సార్, డేట్లు లేవు, ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇంతవరకు నాకు కంప్లైంట్ లేదు ఎక్కడ. డేట్లు నరేష్ గారి దగ్గర ఇబ్బంది పడ్డామని. ఒక నెల రాగితే చేస్తారా అన్నాడు. అవకాశం ఇస్తే నేను చేస్తానన్నా. సామాజిక వర్గమన వచ్చింది. నా లైఫ్లో మర్చిపోలేని సినిమా. సేమ్ మళ్ళీ సినిమాకి బాగా టైట్లో ఉన్నప్పుడు ఇది వచ్చినప్పుడు సుహాస్తో ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను సుహాస్ గురించి నెక్స్ట్ మాట్లాడతాను. ఒక కీ రోల్, పివిటల్ రోల్. నెంబర్ ఆఫ్ డేస్ కావాలి. ఎలాగంటే ఒకసారి కథ మాత్రం ఎన్ని కథలైనా వింటాను. రాత్రి స్నానం చేసైనా 2 గంటలు కూర్చొని కథలు వింటాను, ఎంతమంది చెప్పినా కూడా. వినిన తర్వాత ఈ సినిమా నేను మిస్ అవుతానేమో నా లైఫ్లో, నా కెరియర్లో నాకు అనిపించింది. కానీ హీరోకి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ గారు థ్యాంక్స్ చెప్పాలి. కొంత డేట్స్ అడ్జస్ట్ చేసి దే అకామిడేటెడ్ మీ. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. ఈ సినిమా నేను చేయకపోతే నేను మిస్ అయ్యేవాడినేమో. ఒక మంచి సినిమా, ఒక అద్భుతమైన సినిమా, ఒక అద్భుతమైన క్యారెక్టర్ లైఫ్లోని. అంకులని ఎవరైనా పిలిస్తే దాన్ని అంగీకరించాల్సిందేనని నటుడు మాధవన్ చెప్పారు. ఇటీవల ఆప్ జైసా కోయితో ప్రేక్షకులను పలకరించిన ఆయన ఈ సినిమా తర్వాత తాను నిజ జీవితంలో ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఓ కార్యక్రమంలో వయసు గురించి మరోసారి మాట్లాడారు. మన పిల్లల స్నేహితులు మనల్ని అంకులని పిలిచినప్పుడు అందరికీ మొదటిసారి వయసు గుర్తొస్తుంది, వారిపై కోపం వస్తుంది. ఎంత ఆశ్చర్యపోయినా ఆ పదాన్ని అందరూ అంగీకరించాల్సిందే. వయసు పెరుగుతున్న కొద్దీ సినిమాల్లో మన పక్కన నటించే హీరోయిన్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దీని గురించి ఆలోచించకపోతే అదే ప్రజలకు ముఖ్యమైన చర్చనీయాంశంగా మారుతుంది. నేను చూడటానికి ఎలా కనిపిస్తున్నప్పటికీ సినిమాల ఎంపిక విషయంలో కొన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుంటాను అని చెప్పారు. కోలీవుడ్ అగ్ర కథానాయకుడు సూర్య ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటించనున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై దర్శకుడు స్పందించారు. ఆయన ఇందులో నటించడం లేదని స్పష్టం చేశారు. 45 ఏళ్ల క్రితం అనిల్ కపూర్ తెలుగులో వంశవృక్షం అనే చిత్రంలో నటించారు. దీని తర్వాత ఆయన సూర్య సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. వీటిని దర్శకుడు ఖండించారు. మేము అనిల్ కపూర్ను కలవలేదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు. కానీ ఈ రూమర్స్ ఎలా పుట్టుకొచ్చాయో మాకు తెలియడం లేదు. ఇలాంటి వార్తలు నమ్మకండి, అధికారిక సమాచారాన్ని మాత్రమే షేర్ చేయండి అని వెల్లడించారు.
సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్లను ప్రేక్షకులకు అందిస్తున్న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో మరో ఆసక్తికర వెబ్ సిరీస్ను ప్రకటించింది. మీర్జాపూర్ నటుడు అలీ ఫజల్ కీలక పాత్రలో రూపొందుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రాక్. సోనాలి బింద్రే, అమీర్ బషీర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సిరీస్ను అనుష నందకుమార్, సందీప్ సాకేత్లతో కలిసి పాతాల్లోకి సిరీస్ దర్శకుడు ప్రసీత్ రాయ్ తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సిరీస్ వచ్చే ఏడాది అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ వేదిక పోస్టర్ను పంచుకుంది. అంతేకాదు బూడిద నుంచి న్యాయం బయటకు వస్తుంది అంటూ పేర్కొంది. ఈ సందర్భంగా దర్శకులు నందకుమార్ సాకేత్ల విజన్ను ప్రసీత్ రాయ్ ప్రశంసించారు. ఇవాళ మన దేశం, మన ఎడ్యుకేషనల్ స్థితి ఎలా ఉంది, విద్యా వ్యవస్థలు ఎలా మారిపోతున్నాయని వాటన్నిటి మీద అధ్యయనం చేసిన తమ్ముడు నారాయణమూర్తి అవన్నీ చూసి తట్టుకోలేక, అంటే ప్రీతి తీసుకోలేక, దీన్ని ఎలాగైనా సరే నా మిత్రులకి, నా వాళ్ళందరికీ పంచిపెట్టాలి. ఎందుకంటే ఈయన ఒక తేనెటీగ లాంటి మనిషి. తిరుగుతుంటాడు అన్ని చోట్లకి వెళ్ళి తేనె పువ్వు చేసుకుని వచ్చి తలా ఒక చుక్క చేతిలో పెట్టాలనేటువంటి మహాసంకల్పం ఉన్న మంచి మనిషి. ఎందుకంటే మీకు అందమైన హీరో ఎవరైనా అడిగితే నాకు అందమైన హీరో ఎవరు అని చెప్పమంటే నేను నారాయణమూర్తి పేరు చెప్తాను. అందం అంటే ఇక్కడ గ్లామర్, 6 feet హైట్, కర్లింగ్ హెయిర్, బ్రహ్మాండమైన ఇది, ఆ తర్వాత మంచి డ్రెస్సింగ్, అలాంటి అందం కాదు. మదర్ తెరిసాని మీకు అందమైన వ్యక్తి ఎవరమ్మా, ఎవరు మీకు అందంగా కనిపిస్తారని అడిగితే ఎవరి మనసుల్లో సేవాభావం ఉంటుందో, ఎవరి కళ్ళలో దయాగుణం ఉంటుందో ఆ వ్యక్తి, ఆ జీవి అందమైంది అని చెప్పింది. నాకు తెలిసిన నారాయణమూర్తి 40 సంవత్సరాలుగా, నాకు తెలిసి 40 సంవత్సరాలు, ఆయన అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో నాకు తెలియదు. నిరంతరం ప్రజలు, అందున పేదవాళ్ళు, వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళకి పడుతున్న కష్టాలు, సుఖాలు, ఊరికే నటించటం, నటుడిగా వచ్చి నటించటం అనే కాకుండా ఐ వాంట్ టు గివ్ సమ్ మెసేజ్ టు మై పీపుల్, టు ది పీపుల్ ఆఫ్ ఇండియా, నాట్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా, టు ది పీపుల్ ఆఫ్ యూనివర్స్. అటువంటి వ్యక్తి నారాయణమూర్తి. బహుశా నేను చూసి పూర్తిగా ఇంతవరకు చాలా కాలమైంది నేను సినిమా మొత్తం కూర్చుని థియేటర్లో ప్రివ్యూలు కానీ లేకపోతే సినిమా హాల్స్లో కానీ నేను చూడటం. కానీ ఈ సినిమాని ఎందుకు చూడాలనుకున్నానంటే దర్శకుడు వేరు, ప్రొడ్యూసర్ వేరు, ఇంకొక టెక్నీషియన్స్ వేరు, ఇంకొకళ్ళు ఎవరెవరో ఎన్నో 24 శాఖల మంది కలిసి పనిచేసే పనంతా ఒక్కడే భుజాన కాడేసుకుని దాన్ని ఆయన చెప్పాలనుకున్నటువంటి విధానాన్ని అద్భుతంగా సినిమా తీసి చెప్పాలి అనేటువంటి ఆలోచన ఎందుకు? మీకోసం, ప్రజల కోసం, పేద ప్రజల కోసం. ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు అనిపించింది ఇందులో ఒక అద్భుతమైన ఎమోషన్స్ ఉన్నాయి. తండ్రి కూతురు, తండ్రి కొడుకు, ఆ తండ్రి చదివించి ఆ తండ్రి చేసినటువంటి త్యాగం, ఆ తండ్రి కోసం కొడుకు చేసినటువంటి త్యాగం, ఇలాంటి ఎమోషన్స్, ఆల్ ఎమోషన్స్ ఒక చోటికి తీసుకొచ్చి ఎంత దారుణంగా హ్యూమన్ ఎమోషన్స్తో ఆడుకుంటుంది వాళ్ళ ఈ సొసైటీ అని, అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎడ్డు దిగజారు అన్నాడు శ్రీశ్రీ 50 ఏళ్ల క్రితం అనుకుంటా. కాబట్టి ఇవాళన్న మాట కాదది. దాన్ని ఇవాళ వరకు ఎక్కడ ఏ రకమైన సమస్య ఉన్నా ఈయన ఒక అద్భుతమైనటువంటి రీతిలో దాన్ని మామూలు మనుషులకు కూడా అందుబాటులో ఉండాలి అని కష్టపడి సినిమా తీసి మీకోసం, తన కోసం కాదు, తన ఈ చొక్కా, ఈ ప్యాంటు, అదే తన జీవితం మీకు అంకితం, అంతే. అది చివరి శ్వాస వరకు ఇంకా కష్టపడుతూనే ఉండాలని భగవంతుడిని నేను కోరుకుంటూ, చూడండి
ఎంత త్యాగం చేసి ఎన్ని అంటే ఎవడే మరి ఇప్పుడు ఇట్లాంటి సినిమాలండి మేము ఏం చూస్తాం సార్, మీరు ఏదో చెప్తారు. ఎట్లాంటి సినిమాలు? ఇదేమి నిజానికి దూరంగా ఉన్న సినిమా కాదు, ఇల్యూజన్లో ఉన్న సినిమా కాదు, ఊహించుకున్న ఒక అందమైన అద్భుతమైనటువంటి సుందరాంగి సినిమా కాదు. హాయిగా తలారా స్నానం చేసి వచ్చి ఒక నేత చీర కట్టుకున్న స్త్రీలా ఉన్న సినిమా ఇది. ఒక అందమైన స్త్రీలా ఉన్న సినిమా. అందులో నిజాలుంటాయి, వెతుక్కోండి. అందులో బూతులుండవు, జీవితపు లోతులుంటాయి. చూడండి, వెతుక్కోండి, బావిలో బకెట్ వేసి తోడుకోండి. ఒక్కొక్కడు పడుతున్న బాధ చూడు. కొన్ని డైలాగ్స్ అందులో చెప్తున్నప్పుడు నేను వింటే, ఒరే పెద్ద పెద్ద వాళ్ళకి కావాల్స్తే నాది కిడ్నీ కాదురా, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ అమ్మొచ్చు. పెద్దోళ్ళకి కావాలనుకోరా, బోళ్ళంత డబ్బు పెట్టుకుంటారు. ఏమిటా మాటలు! ఎంత అద్భుతంగా ఇలాంటి సినిమాలు తీస్తున్న వాళ్ళని, ఇలాంటి సినిమాల కోసం పరితపిస్తున్న వాళ్ళని, సినిమా కోసం తీసి, ఆర్ట్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్, నాట్ ఆర్ట్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. మన కోసం కాదు, డబ్బు కోసం కాదు. సినిమా తీస్తే సినిమాలో ఒక అంతరార్థం ఉండాలి, ఒక మెసేజ్ ఉండాలి అని నమ్మిన దాన్ని 100కి 100 పాళ్ళు ఆచరిస్తూ ఇంత అద్భుతమైన సినిమా తీసిన, యూనివర్సిటీ అనే సినిమా తీసిన నారాయణమూర్తి. ఈ సినిమా మీరు చూడండి, చూసి ఆనందించండి అనే పదం నేను చెప్పలేను, చూసి అర్థం చేసుకోండి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.